కోరికల గులుసుకట్టుపై బౌద్ధ బోధనల గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. మనసులో ఓ చిన్న ఆశ పుడుతుంది కదా, అది చివరికి మనల్ని ఎంత తప్పుదారి పట్టిస్తుందో తెలుసా? ఈ విషయం గురించే బౌద్ధ గ్రంథం సంయుక్త నికాయ మనకు వివరిస్తుంది. అసలు మన ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేయకముందే వాటిని ఎలా ఆపాలో ఇవి చెప్తుందన్నమాట. సరే, మొదటి పాయింట్ ఏంటంటే, కోరిక అనేది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. అంటే మొదట మన కంటికేదో నచ్చుతుంది, తర్వాత దాని గురించి ఆలోచిస్తాం, ఆ తర్వాత అది కావాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక కాస్త తీవ్రమైన తాపంగా మారి దాన్ని ఎలాగైనా సంపాదించాలని మనల్ని తప్పుడు దారి పట్టిస్తుంది. ఇక రెండోది, దీన్ని వివరించడానికి బుద్ధుడు భిక్షువులకు చెప్పిన ఒక ఉపమానం చాలా బావుంటుంది. ఒక చిన్న నిప్పురవ్వ ఎండిన గడ్డిలో పడిందనుకోండి, దాన్ని వెంటనే ఆర్పకపోతే ఏమవుతుంది? అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే మనసులో పుట్టిన చిన్న చెడు ఆలోచనను కూడా మనం పట్టించుకోకపోతే అది మన శాంతిని, మన సంతోషాన్ని నాశనం చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన మూడో పాయింట్. నివారణే అసలైన పరిష్కారం. అంటే తప్పు జరిగిపోయాక ఆపడం కాదు, అసలు ఆ ఆలోచన కోరికగా మారకముందే దాన్ని గుర్తించిన వెంటనే పట్టుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలకు మనమే కదా బాధ్యులు. సో సింపుల్గా చెప్పాలంటే, మనసును కంట్రోల్లో పెట్టుకోవడమంటే కోరికనే నిప్పురవ్వ పెద్ద మంటగా మారకముందే దాన్ని ఆర్పేయడం.